Uh, హలో వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేనైతే ట్రేడ్ చేశానో అలాగే ట్రేడ్ పాసిబిలిటీస్ బై ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అనేది చూద్దాం ఇవాళ మార్కెట్లో. సో మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఫస్ట్ నేను ఎలా ట్రేడ్ చేశానో చూద్దాము. సో ఇవాళ ఆప్షన్స్లో ట్రేడ్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, గ్రీన్ రెడ్ రెడ్ ఇట్లా ఈ 1 మినిట్ టైంలో ఇక్కడ పడుతున్నప్పుడు సమ్వేర్ హియర్ నేను ఇక్కడ సెల్ చేశాను. 1 సెకండ్. ఎస్, ఇక్కడ సెల్ చేశాను. సో ఇక్కడ సెల్ చేస్తే నేను పేషెన్స్గా ఇక్కడ వరకు వెయిట్ చేశాను. ఓకే, సో పేషెన్స్గా ఇక్కడ వరకు వెయిట్ చేశాను అంటే ఇక్కడ సెల్ చేయగానే ఇమీడియట్ టార్గెట్ గ్రీన్ లైన్ అవుతుంది మనకి. బేసికల్లీ ఈ గ్రీన్ లైన్ మనకు వరకు నేను పేషెన్స్గా వెయిట్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ వర్క్. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, బట్ ఓవరాల్గా ఈ లెవెల్ అయితే రీచ్ అయింది, ఎగ్జాక్ట్ లెవెల్ రీచ్ అయిపోయినా దీని పైన కొంచెం రీచ్ అయింది. సో దాని తర్వాత మార్కెట్ అనేది చూద్దాము, కొంచెం పైకి వెళ్ళింది. సో ఓవరాల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడే కనిపిస్తుంది. ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ ఆర్ ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు అంతే. ఇక్కడ నుంచి బై మళ్ళీ లేదు ఒకటి. ఇంకా నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు, బట్ నిఫ్టీలో ట్రేడ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ సమ్వేర్ గ్రీన్ పడ్డది, ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాము, ఆప్షన్స్ బై ఆర్ ఫ్యూచర్ బై వాట్ ఎవర్. మన ఇమీడియట్గా రెడ్ లైన్ వచ్చే టార్గెట్, ఇప్పుడు టార్గెట్ హిట్ అయిందా లేదు చూద్దాం. టార్గెట్ హిట్ అయింది అంతే, ఇంకా ఎగ్జిట్. ఇంకా ఇదంతా సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సో ఓవరాల్గా నాకు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్లో ప్రాఫిటే. ఓకే, ఇప్పుడు మనకి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనము. ఓకే, ఇక్కడ మార్కెట్ పెరిగింది కాబట్టి మనకి అపోలో హాస్పిటల్ చూద్దాము. ఒక టాప్ గెయినర్స్లో 3 గెయినర్స్ చూద్దాము తీసుకొని. ఫస్ట్ స్టాక్ అనేది అపోలో హాస్పిటల్ చూద్దాము. ఓకే, అపోలో హాస్పిటల్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా ఈ బ్లూ లైన్ మీద చాలా క్రూషియల్ లెవెల్. అంటే బేసికలీ ఈ 1 మినిట్ క్యాండిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయితే మనం జనరల్ ఎంట్రీ తీసుకోము. ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అయ్యి ఇక్కడ ఏమైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ పడ్డదో, సో కొంచెం రెడ్ క్యాండిల్స్ ఇక్కడ పడంగానే ఈ క్యాండిల్ మధ్యలో సమ్వేర్ మళ్ళీ రివర్స్ అయ్యి వెళ్తుంది పడి, ఇక్కడ ఎంటర్ కావాలి. బట్ అట్ ఈస్ గుడ్ ట్రేడ్. లేదు మనం తీసుకుంటామంటే సెకండ్ క్యాండిల్లో కూడా మనం బై చేస్తే ఇమీడియట్గా మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ లెవెల్ అనమాట. దాని తర్వాత మనకి ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఎంతవరకు వెళ్ళిందని చూద్దాం. ఎస్, ఇంతవరకు పైకి వెళ్ళింది. ఓకే, సో ఓవరాల్ చూస్తే ఇక్కడ మనం బై చేస్తాము, ఈ రెడ్ లెవెల్ దగ్గర వెయిట్ చేస్తాము, ఇది ఒక టార్గెట్ 1. ఓకే, లేదు కంటిన్యూ చేసుకుందామంటే సమ్వేర్ ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఆర్ ఇక్కడ కానీ. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి హిందాల్కో. ఓకే, హిందాల్కో చూస్తే వెరీ ఈజీ ట్రేడ్ లాగా ఉంది. గ్రీన్ ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి మనం కొంచెం ఈ లెవెల్ బ్రేక్ అయినా సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు టార్గెట్ 1. లేదు అంటే ఇమీడియట్ టార్గెట్ చూసేసరికి మన బ్లూ లైన్. ఓకే, బ్లూ లైన్ నుంచి ఇది కూడా బ్రేక్ అయిందంటే ఈ రెడ్ లెవెల్ అని టార్గెట్, బట్ ఈ టార్గెట్ రీచ్ అయిందా లేదు చూద్దాం ఇవాళ. ఓకే, రీచ్ కాలేదు. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ సమ్వేర్ ఎంటర్ అవ్వచ్చు, ఎంటర్ అయ్యి దీనిపైన ఎగ్జిట్ కావచ్చు, లేదా ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదా ఈ బ్లూ లైన్ అనేది టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. రెడ్ లైన్ అనేది రీచ్ కాలేదు, టార్గెట్ రీచ్ కాలేదు. ఓవరాల్ గుడ్ ట్రేడ్. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి చూద్దాము. ఓకే, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. డాక్టర్ రెడ్డి 1 మినిట్ టైం ఫ్రేమ్లో
గ్రీన్ పడ్డది. ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తే ఈ ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడ కంప్లీట్గా గ్రీన్ ఇక్కడ మనం బై చేస్తాము, పైకి వెళ్తుంది స్టాక్. సో పేషెన్స్గా ఈ లెవెల్ ఇది ఇక్కడ వరకు ఓపెన్ అయింది. ఇక్కడ వరకు ఒకవేళ స్టాక్ పడినా మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ మిడ్ వరకు పడ్డది, ఇక్కడ పేషెన్స్గా హోల్డ్ చేస్తే మనకి రెడ్ బ్లూ లైన్ అనేది ఒక టార్గెట్ అనమాట. ఓకే, సో దీని తర్వాత ఓవరాల్గా పైన రీచ్ అయింది. వెరీ గుడ్ టార్గెట్, చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తే. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ గుడ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ మనం బై చేస్తాము, పేషెన్స్గా హోల్డ్ చేస్తాము, మార్కెట్ మనకి పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, మళ్ళీ రివర్స్ ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ అనేది. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే ఇంత మంచి టార్గెట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు టాప్ 3 లూజర్స్ చూద్దాము. ఫస్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్. ఇప్పుడు స్టాక్ చూస్తే మనకి ఓవరాల్గా ఈజీ ట్రేడ్. ఇక్కడెక్కడ సెల్ చేసి ఉంటే ఈ బ్లూ లైన్ వరకు అనేది మన టార్గెట్, బ్లూ లైన్ కింద కూడా మన టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే ఇది ఇక్కడ కూడా కింద వరకు పడ్డది మనకి. ఓకే, సో ఒక్కసారి ఇంకా డీప్గా అనాలిసిస్ చేద్దాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్ రెడ్ ఈజీగా సెల్ చేయొచ్చు. ఇంకా ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది, బ్లూ టార్గెట్. కింద పేషెంట్గా వెయిట్ చేస్తామంటే ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సమ్వేర్ ఇక్కడ కూడా మన పివట్ లెవెల్ వేసుకొని ఎగ్జిట్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అదానీ పోర్ట్స్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఈజీగా ఇక్కడ సెల్ చేస్తుంటే ఈ గ్రీన్ అనే ఒక టార్గెట్. లేదు నేను పేషెన్స్గా వెయిట్ చేస్తాను అంటే ఇక్కడ పేషెన్స్ టెస్టింగ్ అనేది జరిగింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది స్టాక్, మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకుండా కింద పడ్డది. సో ఈ పేషెన్స్గా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తుంటే మనకి జనరల్లీ ఈ బ్లూ అనేది మన నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఇది టార్గెట్ 1, నెక్స్ట్ టార్గెట్ 2. బట్ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ పేషెన్స్ వెయిట్ చేస్తుంది, ఇక్కడ సమ్వేర్ మిడ్ ఇక్కడ ఎక్కడెక్కడ మధ్యలో కూడా మనం ఎగ్జిట్ కావచ్చు పివట్ లెవెల్ వేసి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి డీప్ అనాలిసిస్ చూద్దాము. ఓకే, రెడ్ గ్రీన్ రెడ్. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఎంటర్ కావాలి మనం. ఇక్కడ ఎంటర్ అయితే మన ఇమీడియట్ టార్గెట్ రీచ్ అవుతుంది. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తాం, మరి ఇక్కడ వరకు మళ్ళీ రివర్స్ అవుతుంది. బట్ మనకు లాస్ వచ్చినా పేషెన్స్గా వెయిట్ చేయాలి. పేషెన్స్గా వెయిట్ చేస్తే సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ కానీ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఓకే ఐటీసీ చూద్దాము. రెడ్. ఓకే, ఈ రెడ్ తర్వాత మనకి ఓవరాల్ చూస్తే ఫస్ట్ ఐటీసీ పడిపోయింది. ఓకే, బట్ మన ట్రేడ్ చెప్తాను ఎలా చేయాలనేది. ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్. ఓకే, ఈ రెడ్ ఈ రెడ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ అయినాక ఇక్కడ మనం సెల్ చేయొచ్చు. ఈ క్యాండిల్ పడ్డాక ఇక్కడైనా సమ్వేర్ సెల్ చేస్తే మన గ్రీన్ లైన్ అనేది ఇమీడియట్ టార్గెట్ అనమాట. ఆర్ కింద గ్రీన్ లైన్ కింద సమ్వేర్ కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు సెల్ చేసి. ఆర్ లేదా పేషెంట్గా వెయిట్ చేస్తామంటే లేదు ఇంకేం ట్రేడ్ లేదు, ఓన్లీ 1 ట్రేడ్ టుడే. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాము సమ్వేర్, ఇది ఒక టార్గెట్ 1 గ్రీన్, లేదు కింద ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం పివట్ వేసుకోవాలి. ఓకే, సో ఇవాళ బిట్ కాయిన్ చూస్తే వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. ఫస్ట్ రెడ్ గ్రీన్ రెడ్ ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేయొచ్చు, అన్ని రెడ్ పడుతుంది కాబట్టి. ఇమీడియట్ మన టార్గెట్ వచ్చేసరికి మనకి బ్లూ లైన్ అనమాట, కింద పడుతుంది కాబట్టి. ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అవుతుంది జనరల్గా అయితే. బట్ ఇది కొంచెం రివర్స్ ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్ పైన టచ్ అయ్యి వెళ్ళదు, కింద నుంచి కొంచెం టచ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి కింద టచ్ అయ్యి ఒక పేషెన్స్ టెస్ట్ చేస్తుంది.
లేదు మనకి పేషెన్స్ ఉందంటే ఇక్కడ కూడా బై చేయొచ్చు సమ్వేర్ ఇక్కడ ఈ లెవెల్, ఇప్పుడు ఈ లెవెల్ కింద పడి మళ్ళీ రివర్స్ అయింది కదా, ఇక్కడ సమ్వేర్ బై చేస్తే మనకి టార్గెట్ మళ్ళీ ఇది ఒక లెవెల్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద టార్గెట్ ఇచ్చింది. బట్ జనరల్లీ ఇక్కడ ఎక్కడైనా బై చేస్తే ఇమీడియట్గా ఈ లెవెల్లో ఎగ్జిట్ కావచ్చు, మధ్యలో సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. సో ఓవరాల్గా 2 ట్రేడ్స్ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఓకే, ఇక్కడ, ఓకే. సో డో జోన్స్ చూద్దాము. సో డో జోన్స్ అనేది మనకి గ్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయితే మనకి జనరలీ రెడ్ అనేది మన టార్గెట్, ఓకే. బట్ మనకి ఇది పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, సమ్ ట్రేడ్ తీసుకున్నాను, సమ్ ఓకే, ర్యాండమ్ ట్రేడ్, ఓకే. నేను కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాను, ఓకే. ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఇది నెక్స్ట్ దీని టార్గెట్ అనేది రెడ్, ఇక్కడ రీచ్ కావాలి. లేదు సమ్వేర్ ఇక్కడ ఈ రెడ్ రీచ్ అయిపోయినా ఇక్కడ రెడ్కి ముందులో సమ్వేర్ రీచ్ అయినా ఎగ్జిట్ అవ్వచ్చు మనం, ఓకే. సో అది బట్ పేషెన్స్ లెవెల్ అని టెస్ట్ చేస్తుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్. క్రూడ్ అనేది గ్రీన్, ఓకే, గ్రీన్ క్యాండిల్ సమ్వేర్ ఇక్కడ మనం ఎంటర్ అయితే ఇక్కడ కూడా పైకి వెళ్ళింది, ఇది ఒక టార్గెట్. దాని తర్వాత మళ్ళీ కింద పడ్డది, ఓకే. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం ఎగ్జిట్ కావాలి. మళ్ళీ ఇక్కడ వెళ్ళి పైకి వెళ్ళింది, పేషెన్స్గా టెస్ట్ చేస్తుంది, మన పేషెన్స్ టెస్ట్ చేసింది, ఓకే. ఇక్కడ నుంచి ఇంక ఇవన్నీ వర్స్ట్ ట్రేడ్స్ అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవ్వాలి, బట్ రివర్స్ అయ్యింది, బట్ కింద చాలా డీప్గా వెళ్ళి రివర్స్ అయింది. ఇంకో ట్రేడ్ తీసుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, కానీ బట్ వరస్ట్ ట్రేడ్, పెద్దగా మనకి టార్గెట్స్ ఏం దొరకలేదు ఇవాళ. ఇస్ నో గుడ్ ట్రేడ్. అండ్ గోల్డ్లో చూద్దాము. ఫస్ట్ గ్రీన్ పడ్డది, దాని తర్వాత రెడ్, ఓకే, మళ్ళీ గ్రీన్ ఆర్ సమ్వేర్ ఇక్కడ మనం ఈ జోన్లో మనం బై చేస్తే ఇమీడియట్ గ్రీన్ అనేది మన టార్గెట్ అవుతుంది. గ్రీన్ అనేది టార్గెట్ ఆర్ పైన సమ్వేర్ ఇక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం. సో అది గోల్డ్ టార్గెట్, ఓకే. సో ఇది ఇవాళ మనకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేసిన ట్రేడ్స్ కంప్లీట్లీ. నేను ఎలా ట్రేడ్ చేశాను అండ్ ప్రాపర్గా ట్రేడ్ చేస్తుంటే మన ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది చూసాము. మనం బేసికల్లీ చార్ట్సే చూడాలి. న్యూస్ ఛానల్స్లో కొన్ని చెప్తూ ఉంటారు పైకి వెళ్తుంది కిందకి, అట్లా కాదు, చార్ట్స్లో చూసి మనం డిసైడ్ కావాలి. సో ఇది హౌ టు ట్రేడ్ అనమాట. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలని లెవెల్స్తో చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఒక ఐడియా వస్తుంది మీకు. మనం న్యూస్ బట్టి ట్రేడ్ చేయకూడదు, ఓన్లీ చార్ట్స్ బట్టి ట్రేడ్ చేయాలి. ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసి ట్రేడ్ చేయాలి, లెవెల్స్ గీసుకోవాలి అండ్ డైరెక్షన్ని మనం పట్టుకోవాలి, ఏ డైరెక్షన్ వెళ్తున్నది అంతే సింపుల్ ఇంకా, ఓకే. సో ఇది ఇలా ట్రేడ్ చేయాలి. రేపు కూడా సేమ్ ఇలా కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.